చూస్తున్నా ప్రియ బిడ్డలందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు దేవుని వాగ్దానాన్ని చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని చూద్దాం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడు. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి మన పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి కుమారులై ఉండునట్లుగా మీ శత్రువులను ప్రేమించుడి, అదేవిధంగా మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడు అని ఈ వాగ్దానం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనకు అనేక మంది శత్రువులు ఉండవచ్చు. మన మంచి వాళ్ళగా నడుచుకుంటూ ఉన్నప్పుడు, దేవుల్లో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు, మనము ఆశీర్వదించబడుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఏం జరిగిందంటే సాతానుడే ఒక శత్రువుగా మారుతాడు. సాతానుడి ద్వారా నీకు అనేకమైనటువంటి విపత్తులు సంభవిస్తూ ఉంటాయి. కొంతమంది ప్రజలు మరి నిన్ను ద్వేషించే పరిస్థితులు ఉంటాయి. కొంతమంది నిన్ను ప్రేమించరు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే నిన్ను బలహీనపరచాలని, నీ ఆత్మీయ జీవితం పాడు చేయాలని, నిన్ను ఎదగకుండా చేయాలని ఎన్నో విధాలుగా మరి నీ మీద వారు దావీదును ఎలాగైతే శత్రువుల నుండి మరి ఇబ్బంది పెట్టినట్లుగా, దావీదు మీద అసూయపడినట్లుగా, దావీదుకు ఉరిని త్రాళ్ళను వడ్డినట్టుగా మన బైబిల్ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అలాగే మరి అటువంటి శత్రువులను మరి కొన్ని సందర్భాల్లో దేవుడు వాటన్నిటి నుంచి తప్పించాడు. శత్రువుల బారి నుంచి తప్పించాడు. గొప్ప రాజుగా అయ్యేటట్లు దేవుడు దావీదును చేశాడు. అలాగే ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు క్రొత్త నిబంధనలో మత్తయి శుభవార్తలో తెలియజేస్తున్న మాటలు ఏమిటంటే, ఒకవేళ మనకు శత్రువులు ఉన్నప్పుడు మీరు ప్రేమించండి అని తెలియజేశాడు. మీకు ఎంతమంది శత్రువులుగా మీకు అనిపిస్తున్నా, మిమ్మల్ని బాధ పెట్టినా, కృంగదీసినా, ఇబ్బందులు పెట్టినా, మిమ్మల్ని గాయపరుస్తున్నా వాళ్ళని ప్రేమించారు. ప్రేమించటం అంటే వాళ్ళ పట్ల మీరు ద్వేషం పెట్టుకోవద్దు, వారిని తిట్టొద్దు, వారిని ఏదైనా కొట్టొద్దు. వారికి మీ అవసరమైతే మీరు భోజనం పెట్టండి, సహాయం చేయండి, వస్త్రాలు ఇవ్వండి. ఇంకా ఏదైనా కానీ మరి దేవుని ప్రేమను వారికి చూపిస్తే ఈ రూపంలో నీరు ఇవ్వటం కానీ, ఆహారం ఇవ్వటం కానీ, వస్త్రాలు ఇవ్వటం కానీ, ఇవన్నీ మనం చేసుకున్నప్పుడు ఒక నిప్పుల కుంపటి వారి మీద ఉంచినట్లుగాని కూడా బైబిల్లో తెలియచేయబడతా ఉంది. అంటే మనము వారిని ప్రేమించే రీతిలోని ముందుకు వెళ్ళాలి, వారిని శపించకూడదు అని కూడా బైబిల్ చెప్తుంది. అయితే ఇక్కడ మనం ప్రేమించాలి. ప్రతి విశ్వాసి ఈ వాగ్దానం వింటున్నవారు మరి ఎంతమంది దగ్గరికి ఈ వాగ్దానం వెళ్తున్నా మీరు ప్రేమించాలి. రెండవది, మనం కొంతమంది హింసిస్తారు, బాధలు పెడతారు, కష్టాలు పెడతారు, మనల్ని ఇబ్బంది పెట్టి మనల్ని పైకి వెళ్లకుండా, దేవుళ్ళు ఎదగకుండా అవసరమైతే కొన్నిసార్లు కొడతారు, శ్రమలు పెడతారు, మనల్ని బాధలు పెట్టే పరిస్థితులు కూడా నీకు రావచ్చు. అలాంటి సమయంలో వారి కొరకు ప్రార్థన చేయి. ప్రభువా వారిని క్షమించు. ఎందుకంటే యేసు ప్రభుని ఒకసారి మరి బాధ పెట్టారు, ఇబ్బంది పెట్టారు, కొరడాలతో కొట్టారు. మనందరికి తెలుసు, సిలువ వేయబడ్డాడు. ఎందుకంటే డొక్కలో భళ్యంతో పొడిచారు, ముళ్ళ కిరీటం పెడుతున్నా, ఎన్ని బాధలు పెడుతున్నా తండ్రి సిలువలో యేసు ప్రభు పలికాడు. తండ్రి ఏమన్నాడంటే మొదటి మాటలో, తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు. ఎందుకంటే వారి కొరకు తండ్రిని వేడుకున్నాడు. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే హింసించే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, బాధలు పెడుతున్న వారి కొరకు ప్రార్థన చేయండి. స్టెఫను హింసిస్తున్నారు కొన్ని సందర్భాల్లో. స్టెఫను కూడా దేవునికి మొరపెట్టాడు. తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక క్షమించమని మొరపెట్టాడు. ఈరోజు మనం కూడా శత్రువుల కొరకు, మన హింసించే వారి కొరకు మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయండి. ఇలాంటి ఆ విధానంలో ఒక విశ్వాసి, ఒక సేవకులు ప్రతి ఒక్కరు ఉండగలిగితే యేసయ్యను పోలి నడిచినట్టు ఈరోజు దేవుడు వారిని దీవిస్తాడు. మిగిలిన వాళ్ళు కూడా శత్రువులు కూడా మిత్రులుగా మార్చబడతారు.
అలాగే మనం ఎవరైతే మనల్ని హింసించారో వాళ్ళే ఒక మనకు కుడి భుజంగా దేవుడు తీసుకొచ్చి నిలబెడతాడు. దేవుడు మనందరినీ దీవించునుగాక. మీ గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్ప దేవా, ఈ దినం మీరు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు మహిమ. మా శత్రువులను ప్రేమించి వారిని క్షమించి వారి కొరకు ప్రార్థించమని నీ వాక్కు లేఖనాల ద్వారా ఈరోజు మాతో మాట్లాడి ఉండగా మా శత్రువులందరినీ మేము ప్రేమిస్తున్నాం, క్షమిస్తున్నాం, వారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. వారిని దీవించండి, ఆశీర్వదింపు చేయండి. వారు ఎక్కడ మాకు శత్రువులుగా మారకుండా వారికి ఏదైతే అవసరతలు ఉన్నాయో, ఎక్కడెక్కడ అక్కర్లు ఉన్నాయో అక్కర్లన్నీ తీర్చండి. వారికి కూడా మేలు చేయండి, మంచి చేయండి. అందరినీ దీవించండి, దీవెనకరంగా మార్చయ్యా. వారందరూ ఇక శత్రువులు మిగలకుండా, శత్రువు ఇంకా పెరగకుండా ప్రభా ఇదిగోండి మా శత్రువు సాతానుడు కనుక వాడి మీద మేము యుద్ధం చేసే కృపనిచ్చి మేమందరం నీ కుటుంబముగా నీ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదింప చేయండి. ఈ ఉదయకాలం ఎంతమంది వాగ్దానం చూస్తున్నారో బిడ్డల అవసరతలు అక్కర్లు, వారికి ఉన్న సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ తీర్చండి. వారికి మంచి పేరు, ఘనతనిచ్చి, ఖ్యాతినిచ్చి ముందు కొనసాగించయ్యా. బర్త్డేస్, మ్యారేజ్ జరుపుకున్న వారికి దీవెనలు ఇవ్వండి, శుభములు ప్రకటించండి. నీ నామ మహిమార్థంగా ఈ దిన వాగ్దానం అనేకులకు మేలు చేయండి, అనేకులకు మంచి చేయండి, అనేకులను ఆకర్షించినట్టుగా సహాయం చేయమని ఈ యొక్క వాగ్దానం మూడంతల ఫలింపులు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. ఆమేన్. కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎవరైతే ఈ వాగ్దానాన్ని పంపిస్తున్నారో ప్రభు వారందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.